తమ రాజీనామాల వ్యవహారంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆరుగురు ఎమ్మెల్సీలు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ కు కలిసి లేఖను అందించినట్టు తెలుస్తోంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ కొన్ని నెలల క్రితం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు లేఖ పంపారు. ఆయన ఈ విషయమై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని మండలి చైర్మన్ కు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల ప్రతిని మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ జయమంగళం అందజేశారు. వైఎస్ఆర్సీపీలో చేశాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ రాజీనామా చేసి ప్రజల్లోనూ నాకున్న వ్యాపారాలు, నాకున్న కుటుంబ విషయాల్లోనూ వాటిని జాగ్రత్తగా చూసుకుని ప్రజల్లో తిరుగుదామన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఆపోజిషన్ పార్టీలో ఒక పార్టీలో ఉండి బీఫామ్ తీసుకుని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తీసుకుని ఎమ్మెల్సీగా మరి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళడం చాలా ఒక ఇండియన్ సిటిజన్గా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధం. చైర్మన్ గారు మోషన్ రాజు గారు అడిగారు. చైర్మన్ గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రలోభ పెట్టారా ఎవరన్నా, లేకపోతే వ్యక్తిగతంగా నీకేమన్నా అవతల మా పార్టీలోకి రండి అని చెప్పారా అని. ఏమండి, నేను ఏ పార్టీని ఉద్దేశించి రాలేదు. నైతికంగా ఆ పార్టీని వీడి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చాను. అంటే ఇక్కడ మంత్రి ఇస్తారని చెప్పారా మీకు అని అడిగారు, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారా అని అడిగారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తారో మంత్రి ఇస్తారో తర్వాత నిర్ణయం సార్. నా రాజీనామా ఇప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి 23/11/24లో ఇచ్చాను మీకు రాజీనామా. ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు 4 వారాల్లో డెసిషన్ తీసుకోమన్నది. మీరు పిలిపించారు కాబట్టి నేను వచ్చాను. నాకు ఎటువంటి ప్రలోభాలు లేవు, ఏమీ లేవు, ఎటువంటి ఆశలు లేవు. జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నాకు ఏ బాధ్యతలు అప్పచెబితే ఆ బాధ్యతలు ప్రజాసేవ కోసం చేస్తాను తప్పితే వేరే వ్యక్తిగతంగా లేదు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని నెలల కిందట వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. తాము స్వచ్ఛందంగా పదవికి పార్టీకి రాజీనామా చేశామని, ఎవరి ఒత్తిళ్లు లేవని పేర్కొంటూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. తెలియజేయడం జరిగింది. చివరిగా నా రాజీనామాను అంగీకరించండి. నేను వాలంటరీగానే నా రాజీనామా చేశాను. ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి మీరు రాజీనామాని వెంటనే అంగీకరించాలని చెప్పి నేను కోరటం జరిగింది. వాలంటరీగా రాజీనామా చేయటం అనేది, కొనసాగకపోవడం అనేది అది నా యొక్క హక్కు. చెప్పి రాజీనామా చేయటం కాదు. అక్కడ నేను రాజీనామా చేయాలి అనేది నా నిర్ణయం. నేను నా స్వచ్ఛందంగా నేను రాజీనామా చేశాను. అంతేగాని నీకు అనారోగ్య కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇంకెవరైనా బలవంతం చేశారా, లేకపోతే ఇంకొక ఏదన్నా కారణాలు ఉన్నాయా, రాజీనామా చేసేటప్పుడు ఎట్లా చేయాలి అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఆ ఫార్మాట్లో చేస్తే రాజీనామాను అంగీకరించాలి. కారణాలు లేకపోతే ఇంకా దానికి మించి ఏది చేసినా కూడా ఆ రాజీనామాని అంగీకరించబడదు. అది రూలు. అది లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసినటువంటి రూల్స్. ఆ రూల్స్ బుక్లో క్లియర్గా ఉంది. దాని ప్రకారమే వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్లోనే నేను రాజీనామా చేశాను.